తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? 100 మంది చేస్తే 25 మందికి జాబ్ వస్తుంది. లేదు మీరు మంచి టాప్ కాలేజీలో చేరితే ఒక 40% వరకు పాసిబిలిటీ ఉంది అనుకుందాం. ఎంత కదన్నా 50% అన్ఎంప్లాయిడ్ బ్యాచ్ ఇది. ఒకవేళ కర్మజాలకు మీకు ఉద్యోగం వచ్చింది, మంచిగా జరిగింది అనుకుందాం. జాబ్ వస్తే ఎట్లా పనిచేయాలి? మీరు మునిగాళ్ళ మీద పనిచేయాలి. మునిగాళ్ళ మీద పనిచేయడం అంటే ఇప్పుడు నేను చేస్తుంటాను చూడు, నాకంటే పొద్దుబాగా నేను మునిగాళ్ళ మీద పనిచేస్తుంటాను. అందరికీ అంత ఓపిక ఉండదు. మునిగాళ్ళ మీద పనిచేయడం అంటే ప్రతి 6 మంత్స్కి ఒకసారి అప్స్కిల్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి అంటాడు ఏఐ వచ్చేసింది అంటాడు. ఏఐ తర్వాత క్వాంటమ్ వస్తుంది, దాని తర్వాత సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఎప్పుడు మీరు అప్స్కిల్లింగ్ చేసుకుంటూనే ఉండాలి. జీవితాంతం నేర్చుకోవాల్సిందే. అసలు జనరల్గా అబ్బాయిల విషయం తీసుకున్నట్లయితే మామూలుగా టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి మగపిల్లల్లో. ఇది మనిషిని ఒక దగ్గర కూర్చొనిదు, తిరుగుతూనే ఉండాలి. వీడు గాలి తిరుగుళ్ళు అనమాట. మగపిల్లడు అంటే నాడు రొంచేపు క్రికెట్ ఆడతాడు, రొంచేపు బాస్కెట్బాల్ ఆడతాడు, రొంచేపు కారెప్పు తీస్తాడు, రొంచేపు సైకిల్ దొక్కుతాడు, మోగాడు బాల్ కొట్టుకుంటాడు. ఇదే కదా మగపిల్లల జీవితం. ఇట్లాంటి పిల్లల్ని తీసుకొని వచ్చేసి మీరు ఒక ఏసీ సిస్టమ్ ముందు కూర్చొని పెట్టేసేసి వాడు అన్యాచురల్ థింగ్ అనమాట. అన్యాచురల్ థింగ్. అసలు జనరల్గా సిఎస్సి అనేది ఆ సిస్టమ్ ముందు కూర్చునే పని జనరల్గా ఆడపిల్లలు కొంచెం బాగానే చేస్తారు. ఇప్పుడు డాక్టర్ పని ఉంది. డాక్టర్ అనేది ఈరోజు ఎక్కువ మంది డాక్టర్లు 70% అమ్మాయిలు ఎందుకుంటారు? దే కెన్ డూ బెటర్ దాన్ అస్. మగపిల్లలు ఏం చేయాలి? డ్రైవింగ్ పనో, లేకపోతే మెకానిక్ పనో, లేకపోతే ఫీల్డ్ వర్క్ పనో, లేకపోతే సివిల్ కన్స్ట్రక్షన్ పనో, ఇవి మగపిల్లల యొక్క ఒక న్యాచురల్ ఎబిలిటీస్. ఒక ఎలక్ట్రికల్ పనో, ఒక కమ్యూనికేషను టవర్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ఇది మగపిల్లల పని. వీటన్నిటినీ సిగ్గుచేటని, చేయటమే సిగ్గుచేటని సమాజం ముద్ర వేసి మగపిల్లల్ని ఇప్పుడు నేను చీర కట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా తయారైపోయింది పరిస్థితి. అంత ఘోరంగా వాళ్ళకి డిస్కంఫర్ట్ జోన్ అది. మీకు అర్థం కావట్లే. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేస్తే ఈరోజు చూడండి, వరాకిలోడు ఒక్కోడు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో వీడికి బోనస్గా ఉద్యోగంతో పాటు బీపీ వచ్చే, షుగర్ వచ్చే, ఒబేసిటీ వచ్చే. ఇప్పుడు ఉద్యోగం పోతే వాడు నా డైరీ ఫామ్కి పనికిరాడు, నా ఉద్యోగానికి పనికిరాడు. ఇంకెక్కడ ఎంత ఇబ్బంది అయిపోతుంది. ఇగో తెల్లోడు మార్కెట్ ఎట్లుంటుందంటే, ఈ బీటెక్ గురించి చెప్తా ఫస్ట్. ఈ బీటెక్ ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంది? మన అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఓకే, అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలు పోయే, ట్రంప్ ఎల్లగొట్టే, ఉన్నోళ్ళకు ఉద్యోగాలు